హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో మేము సండే సలార్ మూవీకి వెళ్ళామండి. సో చిన్న క్లిప్ అయితే తీశాను. సో నాకు కూడా తెలియదండి, మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే యాక్చువల్లీ నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అండి. సో ప్రభాస్ ఎవ్రీ మూవీకి వెళ్తాను నేను. అంటే మా హస్బెండ్ టికెట్ బుక్ చేసినట్టు కూడా నాకు తెలియదండి. సో తను ఆఫ్టర్నూన్ చెప్పారు నాకు, సలార్ మూవీకి వెళ్దాము, రెడీగా ఉండు అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదండి, ఫేవరెట్ హీరో మూవీ అంటే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇంకా మాకైతే షో 7కి అండి. మేము మళ్ళీ ట్రాఫిక్ అది ఉంటుంది, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మేము 6:30 కల్లా వెళ్ళిపోయాము. లాస్ట్ టైం బ్రో మూవీ కూడా మేము ఇక్కడే చూసామండి, ఐనాక్స్లో. ఇది కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది ఈ థియేటరు. ఇంకా మేము 6:30 కల్లా లోపలికి వచ్చేసాము. ఇంకా బైక్ అది పార్కింగ్ చేసుకొని ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యామండి. సో ఇక్కడ ఈ కృతుంగ రెస్టారెంట్ అనేది ఇది ఫుడ్ కోర్ట్ టైప్ అండి. సో ఇది ఇక్కడ ఫుడ్ బాగుంటుందిట, వెజ్ అండ్ నాన్ వెజ్. తెలిసిన వాళ్ళు అన్నారు. ఇది 50 బ్రాంచెస్ దాకా ఉన్నాయటండి హైదరాబాద్లో వాళ్ళవి. సో ఇంకా కింద లోపల ఎంట్రన్స్ అవగానే క్రిస్మస్ కదండి, మండే, ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే ఏవో కూపన్స్, ఏవో లక్కీ ట్రిప్ ఏదో తీస్తున్నారు. అలాగే పిల్లల చేత కూడా ఏవో యాక్టివిటీస్ ఏదో చేయిస్తున్నారు, ఎక్సర్సైజెస్ కానీ యాక్టివిటీస్ టైపు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా పార్టిసిపేషన్ చేశారు. సో మేము ఇంకా మూవీ అది టైం అవుతుందని చెప్పి మేము ఎక్కువసేపు లేము, ఒక 5 minutes అలా ఉండి చూసేసి ఇంకా మేము పైకి వెళ్ళిపోయాము. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అది బాగా చేశారని చెప్పి వీడియో తీశానండి. ఇంకా మా పాప కూడా నేను ఒక చిన్న న్యాప్ తీసుకుంటానమ్మా అంది. సరే నాన్న అని చెప్పి మా పాప కూడా ఫోటో దిగింది. మాది 4th floor అండి మా స్క్రీన్. సో మాకు 7 o'clockకి షో. మా చిన్న పాప చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో, దానికి బయటికి వస్తే చాలండి ఎంత సంతోషమో దానికి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఒక 5 minutes అలా కింద స్పెండ్ చేసాము. మా పాప ఏదో యాక్టివిటీ చేస్తానమ్మా, నేను ఆడతానమ్మా అని అంటే సరే అని ఒక 5 minutes అలా స్పెండ్ చేసి ఇంకా పైకి వచ్చేసాము. మళ్ళీ మూవీకి లేట్ అయిపోతుందని చెప్పి మాకు పైన ఒక ట్విస్ట్ అయిందండి. పిల్లలకి ఎలో లేదన్నారు, మూవీ చూడడానికి పిల్లల్ని ఎలో చేయలేదు. మా పెద్ద పాపని ఎలో చేయలేదు. చిన్న పాప అంటే ఓకే, 1 year బేబీయే కాబట్టి ఎలో చేశారు, కానీ మా పెద్ద పాపని అసలు ఎలో చేయలేదండి. అంటే మా పాపనే కాదు కానీ మా పాప ఏజ్ వాళ్ళని అలా ఎలో చేయమన్నారు. ఇంకా లక్కీగా ఏంటంటే మా పాప ఒక్కతే అక్కడ ఉండటం వల్ల మాకు తెలియలేదండి యాక్చువల్లీ. అంటే తిను టికెట్ బుక్ చేసేటప్పుడు పాపప్ అయితే వచ్చింది, అడల్ట్స్ అని చెప్పి. బట్ ఎవ్రీ టైము అలాగే చూపిస్తారు కదండి, పాపప్ వస్తుంది కదా మనకి అడల్ట్స్ మూవీ అని చెప్పి. ఇంకా నార్మల్గా ఏం ఇబ్బంది ఉండదులే అని అనుకున్నాం కానీ బట్ ఇంత ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలో చేయమని చెప్పి ఆపేస్తున్నారు అక్కడ, చూస్తున్నారు కదా. ఇంకా ఓకే 5 years లోపు అయితే ఓకే, కానీ మరి 5 years 6 years అనేటప్పటికి ఎలో చేయట్లేదు. అంటే లోపల బాగా ఫైటింగ్ సీన్స్ అవి బాగా పెద్దవి ఉన్నాయి, పిల్లలు భయపడుతున్నారని చెప్పి ఎలో చేయట్లేదు. సరే మేము ఇంకా మా పాపకు కూడా టికెట్ తీసుకున్నామని చెప్పి చూపించేటప్పటికి ఇంకా లక్కీగా మా పాప ఒక్కతే అవ్వడం వల్ల నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకొని రండి, ఎందుకంటే ఇలా అయితే ఇబ్బంది కదా, వేరే చోటు నుంచి ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తే ఇబ్బంది అయిపోతుంది కదండి. మొత్తానికైతే లక్కీగా ఇంకా మా పాప ఒక్కతే అవ్వడం వల్ల, దట్టు టికెట్ కూడా ఉండడం వల్ల అలో చేశారు. మొత్తానికైతే నా ఫేవరెట్ హీరో ప్రభాస్ మూవీకి అయితే వచ్చేసానండి. కానీ వాళ్ళు అన్నారనే కాదు, కానీ నిజంగానే చాలా ఎక్కువ ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు భయపడేవే ఉన్నాయి. బట్ ఇంటర్వెల్ లోపు అయితే ఓకే, కానీ ఇంటర్వెల్ తర్వాత బాగా ఉన్నాయండి ఫైటింగ్ సీన్స్, పిల్లలు భయపడేటట్టుగానే. లక్కీగా ఏంటంటే మా పిల్లలిద్దరు పడుకుని పోయారు. అంటే ఇంటర్వెల్ వరకు చూసారు కానీ మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు పడుకుని పోయారు. యాక్చువల్లీ మా పెద్ద పాప 8:39 కల్లా పడుకుని పోతుంది. అలాగే తను పడుకుని పోయింది 8:39 లోపే పడుకుని పోయిందండి. ఇంకా తనతో పాటు మా చిన్న పాప కూడా పడుకుని పోయింది. సో మాకు అంత ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. కానీ ఫైటింగ్ సీన్స్ అవి చాలా ఉన్నాయండి.
అంటే వాళ్ళు అనారనే కాదు కానీ జనరల్గా ఉన్నాయి ఫైటింగ్ సీన్స్ అవి. అంటే ఎవ్రీ మూవీకి ఉంటాయి కానీ ఇందులో ఏంటంటే ఎక్కువగా అవే ఉన్నాయి. కానీ మూవీ అయితే చాలా బాగుందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ ఇలా సర్ప్రైజ్ ఇవ్వటం, దట్టు నా ఫేవరెట్ మూవీకి, నా ఫేవరెట్ హీరో మూవీకి రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇంకా ఇంటర్వెల్లో ఇంకా మా చిన్న పాప చూసారా వాళ్ళ డాడీకి ఎలా తినిపిస్తుందో పాప్కార్న్ అది. ఇంకా మా పెద్ద పాపకి ఇంకా నిద్ర అయితే స్టార్ట్ అయిందండి. అమ్మ నాకు నిద్ర వస్తుందమ్మా అంటుంది. ఇంకా చిన్నది కూడా పడుకోవడానికి రెడీగా ఉంది. సరే చూసినంతసేపు చూస్తారు, వాళ్ళే పడుకుంటారు కదా అని ఆగాను. ఇంకా మా పెద్ద పాపకి అప్పుడే నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత వాళ్ళు పడుకుని పోయారండి వాళ్ళిద్దరూ. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. అంటే ఫైటింగ్స్ అవి ఉన్నా బాగుందండి. నాకైతే థ్రిల్లింగ్గా అనిపించింది మూవీ అయితే. నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నానండి. చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉందండి మూవీ. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మూవీ అయితే బాగుందండి. అయితే కొంచెం ఫైటింగ్ సీన్స్ అవి బాగా ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు భయపడతారు అని అదొక్కటే. కానీ మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ చూసేటట్టయితే క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని చూడండి. అంటే పిల్లలకి ఎలా ఉందో లేదో అని. మేమైతే తెలియక వచ్చాము, ఇబ్బంది పడ్డాము. సో ఇంకా మాకు మూవీ అదంతా అయ్యేటప్పటికి 10:15 అలా అయిందండి. మేము ఇంకా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయిందండి మాకు. మా పిల్లలు కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు, ఇంటర్వెల్ వరకు చూశారు. మా చిన్న పాపే ఒక 15 మినిట్స్ అట్లా కొంచెం విసిగిచ్చింది కానీ ఇంకా తర్వాత పడుకుని పోయిందండి ఇంటర్వెల్ తర్వాత. నాకైతే మూవీ చాలా బాగా నచ్చిందండి. నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.